అర్జునుడిని ప్రపంచంలోకెల్లా గొప్ప విలుకాడిగా తీర్చిదిద్దుతాను అని ఇచ్చిన మాట కోసం ద్రోణుడు ఆలోచించాడు. అర్జునుడే ఈ యావత్ ప్రపంచంలో గొప్ప విలుకాడని నేను అనుకుంటున్నాను, కానీ నీవు అతని కంటే గొప్పవాడివని అనిపిస్తోంది అని ఆ ప్రతిభ చూపిన గిరిజన విద్యార్థిని చూస్తూ అంటాడు ద్రోణాచార్యుడు. ఆ విద్యార్థి పేరు ఏకలవ్యుడు. ఇక్కడ ఏకలవ్యుని యాటిట్యూడ్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. నేర్చుకోవాలి అనే ఆశను కోల్పోవటం కాదు, విలువిద్యను నేర్చుకునే అవకాశం లేనప్పుడు చేయాలి, ఏదో ఒక దారిలో వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఒక దారి మూసుకొని పోయినా నేర్చుకోవాలి అనే తపన బలంగా ఉండటం వల్ల మీలోని యాటిట్యూడ్ ఇంకొక మార్గాన్ని కనుగొనటం, మనస వాచ కర్మన మీరు అనుకున్న విషయాలు జరిగేలా సుగమం అవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇలా కొత్త దారులను, న్యూ వేస్ని కనుగొనే సత్తాయే యాటిట్యూడ్. ఇక ఇంకొక స్టోరీ కూడా చూద్దాం. పాండవుల తల్లి కుంతీదేవి యుద్ధానికి ముందు కర్ణుడిని కలుసుకొని అతన్ని తన కొడుకుగా అంగీకరిస్తానని వాగ్దానం చేస్తుంది. ఆమె అతన్ని పాండవుల పక్షంలో చేరమని అభ్యర్థిస్తుంది. పాండవులతో కలిసి కౌరవులకు ఎగెయిన్స్ట్గా పోరాడమని రిక్వెస్ట్ చేస్తుంది. నిజానికి కర్ణుడు తల్లి ప్రేమ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఆరాటపడుతున్నప్పటికీ కూడా అతను ఆమె అభ్యర్థనను తిరస్కరిస్తాడు. కర్ణుడు ఏమంటాడంటే, దుర్యోధనుడు నా స్నేహితుడు, నేను అతనిని వదిలి పాండవులతో చేతులు కలిపి అతనికి ద్రోహం చేయలేను. నేను నా జీవితాన్ని పోగొట్టుకున్నా కూడా నేను అతనితోనే ఉంటాను అని అంటాడు. ఎస్, ఇందులో గ్రహించాల్సింది ఏంటంటే, మీకు కంఫర్ట్ జోన్కు వెళ్ళి సురక్షితంగా ఉండటానికి అవకాశం ఉన్నప్పుడు కూడా మీరు తిరస్కరించి మీరు ఎంచుకున్న మార్గంలోనే సాగటానికి, మీ లక్ష్యాన్ని ఛేదించే దిశలోనే నడవటానికి సిద్ధమైతే, మీరు ఇష్టపడే వ్యక్తులకు విధేయులుగా ఉంటే, ఎన్ని విపత్తులు వచ్చినా మీ బాధ్యతలను, మీ కర్తవ్యాన్ని విస్మరించకుండా ఉంటే, మీ వారితో, మీ కుటుంబంతో ఉంటూ మీరు ఎన్ని కష్టాలను ఫేస్ చేస్తున్నా కూడా పోరాడటం మాత్రం ఎప్పుడూ విడవకూడదు.